న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పోలీస్ స్టేషన్లో కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే రెహమాన్ విలేకరుల సమావేశం. గుప్త నిధుల కేసులో 6 అరెస్ట్, 5 పరారీ. మాణిక్య కృష్ణ ఆధ్వర్యంలో కొంతమంది గ్యాంగ్గా ఏర్పడి గుప్త నిధులకు సంబంధించిన విషయంలో ప్రజలను మోసం చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా మిరియాల గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారులను ఎంపిక చేసుకుని వారిని నమ్మించి పాల్వంచుకు పిలిపించి సాటివారి గోడ అడవి ప్రాంతాల్లో మా వద్ద గొర్రెలు లేవు, గుప్త నిధులకు సంబంధించి 2 కోట్లు ఉన్నాయని నమ్మబలికారు. 50 లక్షలిచ్చి గుప్త నిధులకు సంబంధించిన 2 కోట్ల రూపాయలను తీసుకువెళ్లామని ఆ గొర్రెల వ్యాపారులకు అందులో నుండి 50,000 రూపాయలు ఇచ్చి నమ్మించారు. మరుసటి రోజు 40 లక్షలతో వచ్చిన గొర్రెల వ్యాపారుల వద్ద నుండి డబ్బు తీసుకుని తెల్ల కాగితాల కట్టలను డబ్బుగా చూపించి వ్యాపారుల నుండి 40 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయారు. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ వారి పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా ఇల్లందు నుండి కొత్తగూడెం వస్తున్న ముద్దాయిలు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు గత వారం రోజుల క్రితం గొర్రెల వ్యాపారస్తులను మోసం చేసిన వారిగా గుర్తించి వారి వద్ద 30,46,000 రూపాయలు కారు సీజ్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ తెలిపారు. నూతనకల్లు మండలం సూర్యాపేట జిల్లా మురిపిరాల విలేజ్లో ఒక బోయన బుచ్చయ్య, వేల్పుల కిరణ్, కనుకటి లింగయ్య అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు గొర్రెల వ్యాపారం చేసుకుంటారు. గొర్రెల వ్యాపారం చేసుకుని గొర్రెలు అమ్ముకుంటూ సందులు అమ్ముకుంటూ బతుకుతారు. వీళ్ళు ఈ మురిపిరాల విలేజెస్. వీళ్ళ దగ్గరికి ఒక అతను మణికట్ల కృష్ణ సన్న అలియాస్ మానాల కృష్ణ అని చెప్పేసి ఇతన్ని తిరువూరు బూర్గంప యాక్చువల్ ఇతను వచ్చేసి ఎన్టీఆర్ తిరువూరు కోకిలంపాడు విలేజ్, తిరువూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇతను గతంలో ఈ నేరాలు, ఇలాంటి నేరాలు చేయడం సిద్ధహస్తులు, బాగా ఎక్స్పర్ట్. అక్కడికి వెళ్తాడు. వాళ్ళ దగ్గర పోయి మాకు పాల్వన్ చైర్లో గొర్రెల మందలు ఉన్నాయి, మీకు అమ్ముతాం, మీరు రండి అని చెప్పేసి పిలిపిస్తారు. వీళ్ళ ముగ్గురిని మురిపిరాడు. వాళ్ళు ఒకసారి వస్తారు, వీళ్ళు పాల్వన్ చైరే వస్తారు. వచ్చి ఇక్కడ గొర్రెలు గిర్రెలు ఏం లేవు కదా, మాకు ఉత్తగా అబద్ధం చెప్పారు అని చెప్పేసి అంటే మాకు ఖర్చులైన అన్నం చెడికి రావడం కంటే వీళ్ళు ఎమ్మటే 18,750 రూపాయలు వాళ్ళకి ఫోన్పే చేస్తారు. మనిషి నమ్మించడం కోసం. గొర్రెలు రాలేదు, గొర్రెలు వచ్చిన తర్వాత వెళ్తాం, వచ్చినాయని చెప్పేసి మీ పని మనం చేసి పిలిచినాం, మీకు ఖర్చు అయిన డబ్బులు ఖర్చు అని అంటున్నారు కదా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి 18,500 రూపాయలు ఫోన్పే చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోసారి వస్తారు. వాళ్ళు వచ్చి గొర్రెల బంగారు ఉన్నాయి, ఇక్కడ ఎవరది సాటివారి కూడా ఇక్కడ గొర్రెలు ఉన్నాయని చెప్పేసి ఆ గొర్రెల కాడికి వస్తామని చెప్పేసి వస్తారు. వీళ్ళు వచ్చేసి ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మీరు ఒక 50 లక్షలు తీసుకొని రండి, మీకు మందలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి గొర్రెలు లేవు. కాకపోతే ఇవన్నీ పెట్టిన బండిల్స్ ఉన్నాయి. ఈ బండిల్స్ అన్నీ ఉన్నాయి. అందుట్లో ఈ పెట్టుండే ఉదాహరణలో ఆ కవర్లో పెట్టుండే, అందుట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది నిధి దొరికింది. అది మేము తీస్తే నేను చచ్చిపోతాను, ఎవరైనా ఇట్లా పెట్టి చూసేసి మీకు ఉన్నాయి, మీకు తీసుకొని మీరు 50 లక్షలు తెచ్చారా తీస్తే మేము మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత ఎట్లా నమ్మమంటారని చెప్పేసి అంటే వీళ్ళు దాంట్లోంచి ఏం చేశారంటే ఈ పైన ఒక 20 బండిల్స్ వేశారు. వీళ్ళే అసలు డబ్బులు, ఎవరు అక్యూడ్ అసలు డబ్బులు పైన వేసుకున్నారు. ఎవరు చేయబెట్టుకున్నా అసలు డబ్బులు కట్ట వస్తుంది, అసలు డబ్బులు వస్తుంది. ఈ నిజంగానే డబ్బులు అని చెప్పేసి ఇందులోనే మొత్తం 2 కోట్లు నిజమని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్లీ తెచ్చింది వీళ్ళు 37 లక్షల రూపాయలు. ఈ ఎక్కడ వాళ్ళు మన మురిపిరాల వాళ్ళు తెచ్చింది కూడా 30. వాళ్ళ 50 లక్షలు తెచ్చారని చెప్పి వీళ్ళకి చెప్పారు. వీళ్ళు 50 లక్షలు తేలేదు, వాళ్ళు తెచ్చింది 30 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఈ బ్యాగ్ తీసేసుకుంటారు. ఈ బ్యాగ్ తీసుకొని వాళ్ళ 30 లక్షలు తీసుకొని వాళ్ళు బయటపడతారు. ఎవరు ఈ అక్యూడ్ మానాల కృష్ణ ఒకడు, ధర్మచో శ్రీను, ఉడవలి ప్రశాంత్, లో రవి, తేజవత్ శివ, భానుస నరేష్, వేల్పుల వెంకన్న, లక్ష్మణ్, ముఖ్యనాగ, తేజవత్ రాము, ధర్వత్ రవి, వీళ్ళు మొత్తం 11 మంది ప్లాండ్గా ఈ 30 లక్షలు ఉన్న దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు.
వీళ్ళకి ఇది ఇస్తారు, వీళ్ళు బయటకు వచ్చేస్తే దాంట్లో ఏం లేవు, మొత్తం ఈ తెల్ల కాగితం బంధిస్తే ఉంటాయి. నమోదేమో అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి చేసేస్తారు. దీనిపైన నా రాజమౌళి రాజమౌళి తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు స్పెషల్ టీం ఫామ్ చేసుకొని వీళ్ళ ముందు సెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎక్కడ దొరుకుతారు ఇలాంటి అంటే ఈ క్రమంలో వీళ్ళు ఈరోజు 9 గంటల టైంలో కారులో వస్తూ దొరికినారు. ఎందుకు వస్తున్నారు? ఈ డబ్బులన్నీ తీసుకొని పోయారు. డబ్బులన్నీ తీసుకొని పోయి పంచుకున్నారు. తలాపది 11 మంది తలాపది పంచుకున్నారు. పంచుకొని ఇక వాళ్ళు విజయవాడ, విశాఖపట్నం, అరకు ఇలాంటివి మొత్తం ఎంజాయ్, డబ్బులు కష్టపడి వచ్చినాయి కాదు కదా, ఎంజాయ్ చేసుకుంటూ ఆర్టిస్ట్ సంపర్క్ చేసుకొని మళ్ళీ ఫోన్లు వస్తే వీళ్ళకి వీళ్ళు రావడానికి వచ్చారు కల్లా మన ఏరియాలో ఎక్కడ కొట్టినా అంచెటిపల్లి క్రాస్ రోడ్డులో వెహికల్ చెకింగ్లో ఇవి జరుగుతారు. వీళ్ళ దగ్గర ఈ డబ్బులు అసెస్ ఉంటే వెరిఫై చేసి ఈ విధంగా అని చెప్తారు. దీని మీద ఒక్కొక్కరి దగ్గర కొంత కట్ చేసుకున్నారు. మొత్తం దాదాపు మాకు ఇప్పుడు 6 దొరికారు. 6లో మనకి 30,46,000 రూపాయల క్యాష్ దొరికింది మనకి. మిగతా ఒక 5 దొరకాల్సి ఉంది. వాళ్ళు కూడా కొంత డబ్బులు తీసుకున్నారు, పంచుకున్నారు. వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళని కూడా ట్రై చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కోర్టు దొరికిన డబ్బు మొత్తం కూడా కోర్టులో డిపాజిట్ చేసేసి నేరస్తుని కోర్టులో హాజరుపరుస్తాం.